హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఒక వీకెండ్ వ్లాగ్. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ అయితే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోలేదు. జస్ట్ టీ అయితే మిల్క్ అయితే తాగేసి ఇలా డస్ట్ అంతా కూడా ఇంట్లో ఉన్నది సాటర్డే అంతా కూడా నేను ప్యాక్ చేసేస్తాను అనమాట. బయట అయితే తీసుకొని అయితే వెళ్ళిపోవాలి. ఇలా కవర్లు అయితే పెట్టేసి మా ఇంటి దగ్గరలోనే డస్ట్బిన్ అయితే ఉంటుంది. సో ఇంకా మా హస్బెండ్కి టీ అయితే తాగారనమాట. బ్రేక్ఫాస్ట్కి అయితే మేము బయటకు అయితే వెళ్తున్నాము. మా డోర్కి బ్యాక్ సైడ్కి ఆపోజిట్లోనే ఈ విధంగా అయితే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా బాక్స్. సో అక్కడ వెళ్ళి తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఈ లోపల సిలిండర్ కూడా అయితే ఎంటీ అయితే దాన్ని ఫిల్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా సిలిండర్ అయితే కూడా తీసుకొని కార్లో అయితే పెట్టుకొని అయితే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. సో మాకు ఇంటికి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. బయటికి రాగానే అసలు ఇప్పటి నుంచో కూడా చాలా ఎండగా అనిపిస్తుంది అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీక్లోనే, అప్పటికి ఇంకా చలిక అయిపోలేదు. బట్ మార్నింగ్ ఈ విధంగా అయితే ఫుల్ ఎండ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే సౌదీ ఫార్మేషన్ డే అనమాట. సో దాని సందర్భంగా అయితే ఈ విధంగా అయితే రోడ్లంతా కూడా ఈ విధంగా జెండా అయితే పెట్టేసి ఇలా తిరుగుతూ ఉంటారనమాట వెహికల్స్ తోటి ర్యాలీ లాగా. సో ఇది చాలా బాగుంటుంది. మొత్తం అంతా ఆ రోజంతా కూడా హాలిడేసే కాబట్టి ఎవరు కూడా ఉండరు. పైగా ముందు రోజు వీకెండ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ డేనే ఫార్మేషన్ డే కాబట్టి ఆ రోజు కూడా అయితే హాలిడే అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే గార్డెన్లో ఇక్కడ చిన్న చిన్న వర్క్స్ అన్నీ కూడా డే టైంలోనే చేస్తూ ఉంటారు. అది కూడా వింటర్ కాబట్టి డే టైంలో చేస్తున్నారు. అదే సమ్మర్లో అయితే ఈవినింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని కూడా ఫ్లవర్స్ అయితే పెడతారనమాట. అది కూడా వింటర్లోనే పెడతారు. సమ్మర్లో అయితే కూడా పెట్టినా కూడా వేస్ట్ కదా. సో ఇక్కడ అంత ఎండలు అయితే ఉంటాయన్నమాట. సో ఇంకా మేమైతే ఇంకా రెస్టారెంట్కి దగ్గరకు కూడా వచ్చేసాము. ఇక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడైతే పెద్ద చెట్టు ఉంది, దాన్ని కూడా కొట్టేస్తున్నారు ఎందుకో మరి. ఇదే ఆ రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్. ఇది కేరళ వాళ్ళ రెస్టారెంట్ అనమాట. బట్ మన బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇడ్లీ, దోశ అలాంటివన్నీ కూడా ఉంటాయి. మేమైతే ఎక్కువగా దోశ అయితే తీసుకుంటాము. ఇక్కడ మేము దోశ ఒకటి తింటాం కాబట్టి మాకు టిఫిన్ అయితే పర్లేదు అనిపిస్తుంది. దోశ కూడా టేస్టీగానే ఉంటుంది చట్నీతో కలిపి, చాలా బాగుంటుంది. సాంబార్ కూడా ఇస్తారు కానీ బట్ ఇంకా అదైతే తీసుకోమన్నమాట. ఓన్లీ చట్నీ ఒకటే తీసుకొని ఆల్రెడీ టీ తాగాం కాబట్టి టీ అయితే ఇక్కడైతే మేము ఆర్డర్ అయితే ఇచ్చుకోలేదన్నమాట. రెగ్యులర్గా ఏం వెళ్ళాము, ఎప్పుడో ఒకసారి అయితే వెళ్తాము. సో వెళ్ళినప్పుడు ఈ హోటల్కి అయితే వెళ్తాం అనమాట. ఇంక ఇక్కడ నుంచి నన్ను షాప్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. మాకు దగ్గరలోనే లులు మాల్ ఉంటుంది కదా, అక్కడ డ్రాప్ చేశారు. ఇక్కడైతే నేను డ్రెస్సెస్ అయితే కొనుక్కుంటా అనేసి చెప్పాను అనమాట. అవన్నీ కూడా నేను ట్రైల్ చేస్తున్నాను. చాలా డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను. మా హస్బెండ్ ఇంటికి వెళ్ళి గ్యాస్ అయితే ఫిల్ చేసుకొని ఇంట్లో పెట్టేసి మళ్ళీ అయితే షాప్కి అయితే వచ్చారనమాట నన్ను తీసుకెళ్ళడానికి. ఈ లోపల నన్ను సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. తను కూడా వచ్చి కొన్ని డ్రెస్సెస్ అయితే ట్రైల్ చేయమని చెప్పేసి ఇచ్చారనమాట. చాలా వరకు అయితే చాలా డ్రెస్సెస్ అయితే ట్రై చేశాను. సో ఈ అన్ని డ్రెస్సెస్లో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే ఒక 3 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఫైనల్గాను. ఇంకా మా హస్బెండ్ ఒక్కొక్కటి ఇస్తూ ఉన్నారు. నేనైతే ఇక్కడ అన్ని ట్రయల్స్ అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ రాకముందు కూడా చాలా వరకు అయితే ట్రై చేశాను కానీ నాకు ఇవన్నీ చిన్న చిన్న టాప్స్ అన్నీ కూడా దొరకలేదు. అన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ దొరికాయి అనమాట. తను వచ్చి ఇచ్చిన తర్వాత కొన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా బిల్లింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వచ్చాం కదా. సో అందుకే షాప్లో కూడా అంత ఎక్కువ అయితే క్రౌడ్ అయితే లేదనమాట. కొంచెం పీస్ఫుల్గా అయితే ఉంది. అందుకే టైం ఎక్కువ తీసుకున్నా కూడా పీస్ఫుల్గా అయితే సెలెక్షన్ అయితే జరిగిందనమాట. మనకి ఈవినింగ్ టైంలో వెళ్ళామంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అసలు కూడా ఏం సెలెక్ట్ చేసుకోలేము, అంత గజిబిజిగా ఉంటుందన్నమాట. స్పెషల్ అకేషన్ అయితే ఏం లేదు. బట్ డ్రెస్సెస్ అయితే తీసుకుంటాను టాప్స్ అనేది చెప్తే తీసుకోమన్నారు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే ఇంకా నేను ప్రిపేర్ అయితే స్టార్ట్ చేసేసాను. రైస్ అయితే వాష్ చేసేసి తనకైతే కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. సో ఇంకా తనకి కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడ నేను క్యాబేజ్ అయితే కట్ చేయాలని చెప్పేసి అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఏదో ఒక వెజిటబుల్ కర్రీ అయితే కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు నాన్ వెజ్ కూడా కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట తనకి. సో ఇక్కడ నేను చిన్నగా అయితే క్యాబేజ్ అయితే కట్ చేయడం, ఈ లోపల రైస్ కూడా కుక్ అవుతుంది కదా. ఇంకా అవన్నీ కూడా కట్ చేసుకొని వాష్ చేసేసి పోపు అయితే పెట్టేశాను. తనకైతే పర్టికులర్గాను కోకోనట్ ఆయిల్లోనే, వాళ్ళు కేరళ వాళ్ళు కాబట్టి సో కోకోనట్ ఆయిల్తోనే వంటలు అయితే చేశాను అనమాట. తనకు సపరేట్గా నేను సపరేట్గా అయితే చేసుకుంటాను. పోపు వేసేసి ఇంకా కట్ చేసుకున్న క్యాబేజ్ కూడా వేసేసి మూత పెట్టేసానంటే అదంతా ఇంకా మగ్గిపోతుంది. ఎక్కువ కూడా మగ్గించాల్సిన అవసరం లేదు, లైట్గా కుక్ అవుతే సరిపోతుంది. ఇంకా నేను ఇక్కడ రొట్టె చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే పిండి అయితే కలుపుకుంటున్నాను అనమాట. ఇంకా నాకు ఇదే విధంగానే చపాతీ పీట పైన ఈ విధంగా అలవాటు అయిపోయింది. నాకు ఈజీగానే అనిపిస్తుంది. ఇలా ఒకటే కట్ చేసుకుంటాను కాబట్టి ఇలా చపాతీ పీట పైన చేసుకుంటాను. ఈ లోపల రైస్ కూడా కుక్ అయింది. దానికి మా హస్బెండ్కి అయితే ఇంకా చికెన్ కర్రీ కూడా అయితే చేస్తున్నాను. చికెన్ కర్రీ నేను కూడా తింటాను కాబట్టి సో ఇంకా నేను నార్మల్ ఆయిల్ తోటి కుక్ చేసుకుంటాను. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కాసేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్తే మా హస్బెండ్ వేరే ప్లేస్కి ఎక్కడైనా తీసుకెళ్తారేమో అనుకుంటే, మాకు ఇంటికి దగ్గరలోనే ఓషన్ ఉంటుంది కదా, సౌదీకి బహ్రెయిన్కి మధ్యలో ఓషన్ ఉంటుందని చాలాసార్లు నేను చూపించాను కూడా. సో ఇంకా ఇదైతే దగ్గర కాబట్టి తీసుకుని వెళ్తారనమాట ఈజీగాను. ఇంకా ఈ వింటర్లో వస్తే ఇలా ప్రతి రోడ్డు దగ్గర అయితే ఇలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గాను. ఆ రోజు ఓషన్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది. బయట కూడా చాలా చలిగా ఉందన్నమాట. చల్ల గాలులు అయితే ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా
కార్లో నుంచే ఓషన్ అయితే చూపించుకొని అయితే వెళ్తుంటే నేనైతే గొడవ పెట్టేశాను. ఇక ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళావు, కార్లో నుంచి కూడా అది కూడా బయట చూడాలి అని చెప్పేసి అంటే, ఇంకా కొద్దిసేపు అయితే ఒక 5 మినిట్స్ అయితే నన్ను ఓకే నువ్వు వెళ్ళి అయితే చూసిరా, కాసేపు వాకింగ్ చేసిరా అని చెప్పేసి అయితే అంటే, ఇంకా నేనైతే బయటకైతే వచ్చి నేను అంత ఓషన్ దగ్గరికి అయితే నిలబడ్డాను అన్నమాట. ఓషన్ దగ్గర ఎక్కువ విండ్ ఉండడం వల్ల చాలా చలిగా అయితే అనిపించింది అనమాట. ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాము. ఇంకా మళ్ళీ అయితే తిరిగి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. అవి అయితే షేర్ చేస్తున్నాను. ఎక్కడికన్నా తీసుకెళ్ళమని అడిగితే ఇదొక ఓషన్ ఒకటి దొరికిందనమాట మా హస్బెండ్కి. ఇంకా ఈజీగా ఉంటుంది, 10 మినిట్స్లో అలా తీసుకొని అలా ఒక రౌండ్ అయితే ఓషన్ చుట్టూ అయితే వేసేసి ఇంటికైతే వచ్చేస్తారు. ఆ రోజు ఫార్మేషన్ డే అని చెప్పాను కదా, నెక్స్ట్ డే ముందు రోజు నుంచి మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ర్యాలీ అయితే చేస్తూ ఉంటారు. అక్కడ అన్ని కూడా గ్రీన్ కలర్లోని లైటింగ్స్ అయితే పెడతారనమాట ఆ రోజంతా కూడా. ఇంకా దారిలో వెళ్తుండగా ఇలా ఫుల్ ట్రాఫిక్ అయితే అయ్యింది, ఎందుకంటే ర్యాలీ చేస్తున్నారు కదా, సో దీనికి అందుకని చెప్పేసి ఫుల్ ట్రాఫిక్ అయితే అయ్యింది అనమాట. ప్రతి రోడ్ల మీద కొన్ని పార్క్స్ దగ్గర స్పెషల్గాను చేస్తూ ఉంటారు సెలబ్రేషన్స్ అన్నవి. ఇంత బిజీగా ఉన్న టైంలో ఎక్కడికి వెళ్తామని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.